సో పార్ట్నర్షిప్ యాక్ట్ లో మనం లాస్ట్ ఆస్పెక్ట్ లో ఉన్నామమ్మా. ది లాస్ట్ ఆస్పెక్ట్ కమ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్. సో ఫర్మ్ ని డిజాల్వ్ చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పార్ట్నర్షిప్ యాక్ట్ లో మనం లాస్ట్ టాపిక్ అమ్మా, డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నామమ్మా డిజల్యూషన్ గురించి. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే కనుక ఏబిసి అనే ముగ్గురు కలిపి ఒక పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారు. ఓకే, సో వీళ్ళందరినీ కలిపి కలెక్టివ్ గా ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పేసి అని అంటాం. ఇండివిజువల్ గా చూసుకుంటే వాళ్ళని పార్ట్నర్స్ అని చెప్పేసి అని అంటాం. పార్ట్నర్స్ ఇండివిజువల్లీ, సో కలెక్టివ్లీ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఇండివిజువల్ గా పార్ట్నర్స్, కలెక్టివ్ గా పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పేసి అని అనుకున్నాం. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్ కమ్స్ టు ఏమంటామంటే పార్ట్నర్షిప్. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్ ఏమంటామమ్మా, పార్ట్నర్షిప్ అని చెప్పేసి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇక్కడ డిజల్యూషన్ అంటే ఇక్కడ డిజల్యూషన్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. డిజల్యూషన్ ఈస్ 2 types. Dissolution of partnership and dissolution of partnership firm. Okay, సో టోటల్ గా ఫర్మ్ డిజాల్వ్ అయిపోవడం వేరేంటమ్మా, అందులో వాళ్ళ రిలేషన్ పార్ట్నర్షిప్ డిజాల్వ్ అయిపోవడం అనేది వేరు అని చెప్పేసి అని మనకి చెప్తున్నారమ్మా. ఓకే రైట్ సార్, పార్ట్నర్షిప్ డిజల్యూషన్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజల్యూషన్ అంటే ఏంటి అంటే గనక ఇప్పుడు సపోజ్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రీకాన్స్టిట్యూషన్. సో ఈ రీకాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అంటే ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు అని చెప్పేసి అంటే ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్, ఇన్ కేస్ ఆఫ్ retirement, in case of expulsion, in case of death, in case of insolvency. సో ఇలా ఈ 5 కేసెస్ లోని మనకి రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఈ ప్రతి కేసులోని మనకి ఫర్మ్ డిజాల్వ్ అయిపోదమ్మా. ప్రతి కేసులోనే ఇక్కడ మనకి ఫర్మ్ డిజాల్వ్ అయిపోదు. ఫర్మ్ ఎప్పుడెప్పుడు డిజాల్వ్ అవుతుంది అనేది వేరు, ఇక్కడ పార్ట్నర్షిప్ డిజాల్వ్ అవడం వేరు. ఈ రీకాన్స్టిట్యూషన్ ఇన్ ఎవ్రీ కేస్ ఆఫ్ రీకాన్స్టిట్యూషన్ పార్ట్నర్షిప్ డిజాల్వ్స్. ఏమవుతుందమ్మా, పార్ట్నర్షిప్ డిజాల్వ్. ఎవ్రీ కేస్ ఆఫ్ రీకాన్స్టిట్యూషన్ అనేది ఏదైతే మనం ప్రీవియస్ చాప్టర్ లో మాట్లాడుకున్నామో ప్రతి కేసులోని మనకి పార్ట్నర్షిప్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నారు. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అవడం అనేది ఇది టోటల్ గా సపరేట్ అన్నమాట. మనం ఆల్రెడీ చూసిన కేసు గురించి మాట్లాడుతున్నాం, తర్వాత ఫర్దర్ కేసు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ ఎప్పుడవుతుంది సార్ అని చెప్పేసి అంటే కనుక ఒకసారి ఆల్రెడీ మాట్లాడుకున్న కేసు గురించి చెప్తానమ్మా. తర్వాత మిగిలిన ఏ కేసెస్ లో మనకి ఫర్మ్ డిజల్యూషన్ జరుగుతుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ కేసు ఏంటంటే కనుక ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ. డెత్ గాని ఇన్సాల్వెన్సీ గాని జరిగినప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ, డెత్ గాని ఇన్సాల్వెన్సీ గాని జరిగినప్పుడు అగ్రిమెంట్ లో ఒక పాయింట్ అనేది ఉండాలంట. ఏమని,
In case of death or insolvency, the remaining partner can continue the firm. Remaining partners can continue the firm business. So remaining partners can continue the firm's business అని చెప్పేసని మనం అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకోవాలంట. అలా స్పెసిఫిక్ గా రాసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటమ్మా, ఫర్మ్ విల్ కంటిన్యూ. ఫర్మ్ ఏమవుతుందంట, పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. లేకపోతే అప్పుడు ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఈ పాయింట్ అనేది లేకపోతే, ఇఫ్ అగ్రిమెంట్ ఎగ్జిస్ట్, ఓకే if this point does not exist, if exists, ఈ పాయింట్ ఎగ్జిస్ట్ అంటే ఫర్మ్ కంటిన్యూ. ఓకే, ఫర్మ్ కంటిన్యూ అవుతుందంట. ఇఫ్ దిస్ పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎక్కడ అగ్రిమెంట్ లో గనక ఈ పాయింట్ ఎగ్జిస్టెన్స్ లో లేకపోతే ఏం జరుగుతుంది అంటే గనక టోటల్ గా పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. అంటే బిజినెస్ కమ్స్ టు ఎన్ ఎండ్, అంటే బిజినెస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడతో పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అని చెప్తున్నారంటమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ మనకి అగ్రిమెంట్ లో ఈ పాయింట్ ఉంటే అప్పుడు ఫర్మ్ కంటిన్యూ, అగ్రిమెంట్ లో ఈ పాయింట్ లేకపోతే ఫర్మ్ టోటల్ గా డిజాల్వ్ అవుతుంది. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది, కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్ గా బిజినెస్ అండి అమ్మా, ఫర్మ్ క్లోజ్ అయిపోతే కనుక మా పార్ట్నర్షిప్ డిజాల్వ్ అయింది అనుకోమ్మా, పార్ట్నర్షిప్ డిజాల్వ్ అయితే స్టిల్ ద ఫర్మ్ కంటిన్యూస్. ఓకే, ఫర్మ్ కంటిన్యూ అవుతుందమ్మా. అలా కాకుండా ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉందో ఫర్మ్ డిజాల్వ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే కనుక దట్స్ ద ఎండ్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే ఇక ఫర్మ్ బిజినెస్ అనేది కంటిన్యూ చేయలేదు. ఓకే, ఫర్మ్ comes to an end. సో ఫర్మ్ కమ్స్ టు ఎన్ ఎండ్, ఇక్కడతో ఫర్మ్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఇంకా డిజాల్వ్ అయిపోయినట్టే. ఫర్మ్ బిజినెస్ అనేది కంటిన్యూ చేయలేదు అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిజల్యూషన్. డిజల్యూషన్ లో ఏమున్నాయమ్మా, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్ అనే రెండు ఆస్పెక్ట్స్ మనం చూసాం. ఓకే సార్, ఏ సిచ్యువేషన్స్ లో పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది డిజాల్వ్ అవుతుందంటే వన్ ఆఫ్ ది కేస్ ఏం చెప్పుకున్నామో మనకు తెలిసింది, ఇప్పటి వరకు సోఫార్ తెలిసింది. ఫర్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీలో అగ్రిమెంట్ లో ఈ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే గనక ఓకే, ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే గనక అప్పుడు ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్నాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ మనం మాట్లాడుకుంటున్నాం. మనం నేర్చుకున్నది ఏంటంటే కనుక పార్ట్నర్షిప్ డిజల్యూషన్, పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజల్యూషన్. పార్ట్నర్షిప్ డిజల్యూషన్ అంటే రిలేషన్ బిట్వీన్ ద పార్ట్నర్స్ అనేది ఇదే అవడం. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అవడం అంటే కనుక టోటల్ గా బిజినెస్ కమ్స్ టు ఎన్ ఎండ్, అంటే బిజినెస్ క్లోజ్ అయిపోవడం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఫర్మ్ కమ్స్ టు ఎన్ ఎండ్. సార్, ఏ సిచ్యువేషన్స్ లో పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది కమ్స్ టు ఎన్ ఎండ్, ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే, సో ఒకసారి ఫస్ట్ ఆస్పెక్ట్ చూద్దామమ్మా. ఆ తర్వాత we will continue అంటే ఏ కేసెస్ లో పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో నేను ఎవరిని చదవమంటే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. అమ్మా అమిత్ కుమార్. అమ్మా వినిపిస్తుందమ్మా? కట్ అవుతుంది సార్. వినిపిస్తుందమ్మా మాట? కట్ అవుతుంది సార్. ఓకే, ఆఫ్ చేశాను. మా అంజని. ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. సో ఫార్ అర్థమైందమ్మా చెప్పింది? అర్థమైంది సార్. డౌట్స్ ఏం లేవు కదా? లేవు సార్. రైట్, అయితే డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ గురించి చదవమ్మా. The term dissolution of firm may be defined as the putting an end to partnership between all the partners, that is closing down the firm as a whole. It is defined in section 39 of the Indian Partnership Act as under.
ఓకే, ఒక నిమిషం అమ్మా. టోటల్ గా ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఫర్మ్ ని కంప్లీట్ గా డిజల్యూషన్ ఆఫ్ ది ఫార్మ్ అంటే ఏమంటున్నాడు, కంప్లీట్ గా పార్ట్నర్షిప్ ని క్లోజ్ చేసేయడం. పార్ట్నర్షిప్ ఫర్మ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేయడం. ఓకే, దాన్ని సెక్షన్ 39 లో డిఫైన్ చేసాడంట. ఏమని డిఫైన్ చేశాడు చదువమ్మా. The dissolution of partnership between all the partners of a firm is called the dissolution of the firm. సో డిజల్యూషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆల్ ద పార్ట్నర్స్, అందరు పార్ట్నర్స్ మధ్య టోటల్ గా డిజాల్వ్ అయిపోతే కనుక, అంటే డిజల్యూషన్ వస్తుంటే కనుక దాన్ని ఏమంటాడమ్మా, కంప్లీట్ గా డిజల్యూషన్ ఆఫ్ ది ఫార్మ్ కింద మనకి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చదువు. The analysis of this section reveals that when the firm as a whole is closed down, it is called the dissolution of the firm. Thus, in case of a dissolution of the firm, the business of the firm is stopped and the relations between all the partners come to an end. ఓకే, ఇక్కడ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. డిజల్యూషన్ ఆఫ్ ది ఫార్మ్ అంటే ఏముంటది, టోటల్ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది, వాళ్ళ రిలేషన్ కూడా కమ్స్ టు ఎన్ ఎండ్. అర్థమైందమ్మా? Yes, sir. వాళ్ళ మధ్య రిలేషన్ కమ్స్ టు ఎన్ ఎండ్ అండ్ బిజినెస్ ఆల్సో క్లోజెస్. Close. మరి పార్ట్నర్షిప్ క్లోజ్ డిజల్యూషన్ అంటే Only relation మాత్రమే ఓన్లీ close రిలేషన్ అవుతుంది. మాత్రమే కమ్స్ టు ఎన్ ఎండ్, బట్ బిజినెస్ కంటిన్యూ. Continue అవుతుంది. ఓకే, రిమైనింగ్ పార్ట్నర్స్ విల్ కంటిన్యూ ద బిజినెస్ ఇన్ కేస్ ఆఫ్ రీకాన్స్టిట్యూషన్ లో. ఓకే, రైట్. సో డిజల్యూషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అంటున్నాడు. నెక్స్ట్ చదువమ్మా. The term dissolution of partnership may be defined as a change in the relations of partners and not the extinction of relationship. In this case, ఎక్స్టెన్షన్ అంటే క్లోజ్ చేయడం, ఎక్స్టెన్షన్ అంటే అక్కడతో పుట్ ఎన్ ఎండ్ అమ్మా. ఇట్ ఈస్ నాట్ ఏ పుట్ ఎన్ ఎండ్ టు ద రిలేషన్షిప్, ఇట్ ఈస్ ఏ జస్ట్ చేంజ్ ఇన్ ద రిలేషన్షిప్. okay, sir. అర్థమైందమ్మా? ఇది ఎప్పుడు జరుగుతుందని, ఇప్పుడు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, రీకాన్స్టిట్యూషన్ జరిగిన ప్రతిసారి ఇది జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంతేనమ్మా? Okay, sir. రైట్, చదువు. In this case, the firm as a whole is not closed down, but only the relations between some of the partners come to an end, and the remaining partners continue to carry on the business of the firm. Thus, the dissolution of firm is different from dissolution of partnership. సో మనం ఇది అర్థం చేసుకున్నామా లేదమ్మా? డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనేది మనకు అర్థమైందమ్మా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసాను. మా బుచ్చిరాజు జ్యోతుల. మా వినిపిస్తుందమ్మా? రైట్. సో ఇప్పుడు డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అనేది జరిగితే మొత్తం ఫర్మ్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఫర్మ్ బిజినెస్ అనేది కమ్స్ టు అన్ ఎండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అంతే కదమ్మా? అది ఏ కేసెస్ లో ఎలా ఎలా జరుగుతుంది అని చెప్పేసానంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్తున్నాడమ్మా. డిజల్యూషన్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్టు, డిజల్యూషన్ విత్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్టు అని చెప్తున్నాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కనుక డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం, అంతే కదమ్మా? హెడ్డింగ్ ఏంటి ఈ చాప్టర్ పేరు? Dissolution of a firm. డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే ఫర్మ్ బిజినెస్ టోటల్ గా కమ్స్ టు అన్ ఎండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అంతే కదమ్మా? Yes, sir. సో ఈ డిజల్యూషన్ అనేది కమ్స్ టు అన్ ఎండ్ అంటే కంప్లీట్ గా వాళ్ళ మధ్య రిలేషన్ ఎండ్ అయిపోతుంది, బిజినెస్ ఎండ్ అయిపోయే కేసు గురించి మాట్లాడుకుంటున్నాము, దాన్ని డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఏ కేసెస్ లో జరుగుతుంది అని చెప్పేసి అంటే కనుక వేరియస్ కేసెస్ లో జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్, అంటే కోర్టుకి వెళ్లకుండా, కోర్టుకి మనం వెళ్లకుండా మనం ఫర్మ్ ని డిజాల్వ్ చేయమని చెప్పేసి ఫర్మ్ ని డిజాల్వ్ చేసుకుంటున్నామంట. అలాగే విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ అంటాడు, విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్. సో ఎవరైనా సరే ఫర్మ్ ని క్లోజ్ చేయండి అని చెప్పేసి కోర్టుకి వెళ్తే కనుక అప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందమ్మా? సెకండ్ సిచ్యువేషన్ లో మనకి ఫర్మ్ క్లోజ్ అవుతుంది. అలా కాకుండా వీళ్ళంతటి వీళ్ళే అగ్రీ అవుతున్నారు అనుకోమ్మా, అంటే వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ కూడా మనకి ఏమవుతుందంట, ఇక్కడ ఫర్మ్ డిజాల్వ్ అవుతుందంట. అది ఏ కేసెస్ అనేవి మనం మాట్లాడుకుందాం, అర్థమైందమ్మా?
Yes, sir. సో ఫస్ట్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్టు ద్వారా ఇంటర్వెన్షన్ లేకుండా మనంతటి మనమే ఫర్మ్ డిజాల్వ్ అయిపోయే కేసెస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే, చదువమ్మా. A firm may be dissolved without the intervention of the court, that is, without going to the court of law. The dissolution without the intervention of the court may take place in any of the following ways. సో ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ లేకుండా మనం ఫర్మ్ ని క్లోజ్ చేసే, ఫర్మ్ ని ఏం చేస్తాం, టోటల్ గా క్లోజ్ చేసే, ఇష్యూ అనేది డిజాల్వ్ చేసే కేసు అనేది ఎక్కడెక్కడ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏం చెప్తున్నాడమ్మా? Dissolution by consent of all the partners. డిజల్యూషన్ బై కన్సెంట్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అందరు పార్ట్నర్స్ ఒప్పుకుంటే మనం డిజాల్వ్ చేసుకునే కేసు. అందరు పార్ట్నర్స్ అగ్రీ అయ్యారమ్మా. ఇప్పుడు ఎలాగ ఫార్మేషన్ కి అందరు పార్ట్నర్స్ అగ్రీ అవుతున్నారో అలాగే ఫర్మ్ ని క్లోజ్ చేసేస్తాను అన్నప్పుడు కూడా అందరు పార్ట్నర్స్ అగ్రీ అవుతున్నారంట. అలాంటప్పుడు కూడా ఏమవుతుంది, ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది. అందరు పార్ట్నర్స్ అగ్రీ అయినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికైనా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. కోర్టుకి వెళ్లకుండా కూడా మన ఫర్మ్ ఏం చేసుకోవచ్చు. సో అందరూ కలిపి కూర్చుని సార్ ఇక్కడితో మనం బిజినెస్ అనేది క్లోజ్ చేసేద్దాము, స్టాప్ చేసేద్దాం అని చెప్పేసి మాట్లాడుకున్నారంట. సో అక్కడితో ఏమవుతుందమ్మా, డిజల్యూషన్ ఆఫ్ ది ఆల్ ది పార్ట్నర్స్ అని చెప్పేసి, డిజల్యూషన్ బై కన్సెంట్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్ అంటే ఇక్కడితో ఫర్మ్ అనేది క్లోజ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారంట. ఓకే, రైట్, చదువమ్మా. A partnership firm may be dissolved with the consent of all the partners. This principle applies to all cases, whether the firm is for a fixed duration or for a uncertain period, that is at will. ఇక్కడ నార్మల్ గానే ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఫార్మేషన్ లో మనం ఏం పెట్టుకోవచ్చమ్మా, డ్యూరేషన్ అనేది పెట్టుకోవచ్చు. మరి డ్యూరేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అనేది అగ్రిమెంట్ లో మనం అగ్రీ అవ్వచ్చా లేదా? ఓకే, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఫర్ 3 years, 3 years మేము పార్ట్నర్షిప్ లో ఉంటామని చెప్పేసి ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ లో వాళ్ళు 3 years అని చెప్పేసి అగ్రీ అయ్యారంట మా పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేసేటప్పుడు. అలాగా డ్యూరేషన్ ఉండొచ్చమ్మా, ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉండొచ్చు. అలాగే పర్టికులర్ పర్పస్ ఉండొచ్చా? పర్టికులర్ పర్పస్ కోసం మనం పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేసాము. Yes, sir. అలా పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేయొచ్చా? మన స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నప్పుడు పార్ట్నర్షిప్ మేబీ at a fixed duration or particular partnership or specific partnership or general partnership అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. అలాగే ఈ టర్మ్ అనేది చెప్పకుండా మనం ఏం చేయొచ్చు, అట్ విల్ అనే సిచ్యువేషన్ మనం మాట్లాడుకున్నాం. అట్ విల్ అని చెప్పాను, గుర్తుందమ్మా? Yes, sir. అట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ది పార్ట్నర్స్ అని చెప్పి ఎన్నాళ్ళైనా సరే కంటిన్యూ చేసుకోవచ్చు, వాళ్ళు అందరూ విల్లింగ్ గా ఉంటే కనుక అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా, గుర్తుందా? Yes, sir. Yes, sir. ఇక్కడ ఫిక్స్డ్ పీరియడ్ అనేది మాట్లాడుకుంటే కనుక ఫిక్స్డ్ పీరియడ్ లో మనం 3 years అనేది 3 years కలిపి ఉందామని చెప్పేసి పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యామమ్మా. 1 year తర్వాత డిస్ప్యూట్స్ వచ్చేసాయి. మొత్తం అందరు పార్ట్నర్స్ కూర్చుని వాళ్ళు ఓకే మనం ఫర్మ్ డిజాల్వ్ చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళు కంక్లూజన్ వచ్చారు. అంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ డ్యూరేషన్ కావాలంటే మనం డిజాల్వ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది కన్సెంట్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్, అందరు పార్ట్నర్స్ అగ్రీ చేసుకుంటున్నారు కాబట్టి బిఫోర్ ద డ్యూరేషన్ కంప్లీషన్ అంటే ఫిక్స్డ్ డ్యూరేషన్ కంప్లీట్ అవ్వడానికి ముందే మనం కావాలంటే ఏం చేసుకోవచ్చమ్మా, ఫర్మ్ డిజాల్వ్ చేసుకోవచ్చు. లేదా అట్ విల్ సిచ్యువేషన్ లోనే డిజాల్వ్ చేసుకోవచ్చు. అట్ విల్ సిచ్యువేషన్ అనేది మనం చెప్పక్కర్లేదు, అట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ది పార్ట్నర్స్ కాబట్టి ఏ ఒక్క పార్ట్నర్ నోటీస్ పంపించినా సరే ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుందమ్మా. అలాగే పర్టికులర్ పార్ట్నర్షిప్ లో కూడా ఆ పర్టికులర్ పర్పస్ అనేది సర్వ్ అవ్వడానికి ముందే కావాలనుకుంటే మనం ఏం చేసుకోవచ్చు, విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది డిజాల్వ్ చేసుకోవచ్చు అమ్మా. ఆ పర్పస్ సర్వ్ అవ్వకుండానే కావాలనుకుంటే అందరు పార్ట్నర్స్ అగ్రీ అయితే కనుక ఫర్మ్ ని డిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ చదువమ్మా. Dissolution by contract between the parties. సో వీళ్ళ మధ్య కాంట్రాక్ట్ పెట్టుకుని, ఇప్పుడు సపోజ్ వీళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకున్నారు ఎన్నాళ్ళంటే 3 years అనుకున్నారు, 3 years కంప్లీట్ అయింది. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది. కాంట్రాక్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ లో రాసుకున్న టర్మ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్మ్ ని డిజాల్వ్ చేసుకుంటున్నారమ్మా.
అమ్మా ఒకవేళ 3 years కంప్లీట్ అయిపోయినా సరే వాళ్ళు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు అనుకో, అప్పుడు అలాంటి పార్ట్నర్షిప్ ఫర్మ్ ని ఎలా ట్రీట్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా. ఎట్ విల్ సార్. ఎట్ విల్ సిచ్యువేషన్ కింద మనం మాట్లాడుకుంటామని చెప్పేసి మనం అనుకున్నాం అమ్మా. సో ఆ ఫిక్స్డ్ పీరియడ్ డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా మన ఫర్మ్ కంటిన్యూ చేసేస్తున్నాం అంటే కనుక అది ఎట్ విల్ సిచ్యువేషన్. ఆర్ ఎల్స్ మనం 3 years టర్మ్ పెట్టుకున్నాం, 3 years కంప్లీట్ అయింది, మనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక డిజల్యూషన్ చేద్దాం అని అనుకుంటే కనుక అప్పుడు డిజల్యూషన్ బై కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తుందమ్మా. ఓకే రైట్, చదవమ్మా. Yes, sir. A firm may also be dissolved in accordance with a contract between the partners in the same way as a firm is formed with the contract between the partners. There may be a separate contract for the dissolution of the firm, or it may also be contained in the partnership deed itself. సో మనం ఎలాగైతే పార్ట్నర్షిప్ ఫర్మ్ ని స్టార్ట్ చేయడం కోసం మన కాంట్రాక్ట్ లకు ఎంటర్ అయ్యామో, అలాగే మనం డిజల్యూషన్ కూడా ఒక కాంట్రాక్ట్ లోకి మనం ఎంటర్ అవ్వచ్చంట. ఆ కాంట్రాక్ట్ లోకి సెపరేట్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, లేదా మనం పార్ట్నర్షిప్ డీల్ లోనే స్పెసిఫిక్ గా రాసుకుని ఈ పాయింట్స్ అన్ని రాసుకుని మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. మా ఒరిజినల్ పార్ట్నర్షిప్ డీల్ లోనే ఈ ప్రొవిజన్స్ అనేవి రాసుకోవచ్చు, లేదా కొత్త పార్ట్నర్షిప్ కొత్త కాంట్రాక్ట్ అనేది రాసుకుని మనం డిజాల్వ్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నాడు అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. రైట్, నెక్స్ట్. Compulsory dissolution. కంపల్సరీ డిజల్యూషన్ అంట. కంపల్సరీ డిజల్యూషన్ అని చెప్పేసి అంటే ఇక్కడ వద్దన్నా సరే ఫర్మ్ క్లోజ్ అయిపోవాలి, అంతేనమ్మా? Yes, sir. సో ఎలాగని చెప్పేసానంటే ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ మనం చెప్పుకున్నాం చూసావా. Yes, sir. డెత్ గానీ ఇన్సాల్వెన్సీ గానీ జరిగినప్పుడు మనకి అక్కడ అగ్రిమెంట్ లో ఒక పాయింట్ లేదు, ఏమని రిమైనింగ్ పార్ట్నర్స్ కెన్ కంటిన్యూ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ అనే పాయింట్ అనేది లేదనుకోమ్మా. అప్పుడు ఏమనుకున్నాం, ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎనీ పార్ట్నర్ విల్ లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అని చెప్పేసి మనం ప్రీవియస్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. సో అక్కడ కూడా ఏమవుతుంది, దట్ ఈస్ ఆల్సో ఏ కేస్ ఆఫ్ Compulsory dissolution. ఓకే. అలా కాకపోయినా ఇంకా ఏ కేసెస్ ఉంటాయనేది జనరల్ గా మనం ఆలోచిస్తే, ఇప్పుడు మొత్తం 4 పార్ట్నర్స్ ఉన్నారమ్మా. ఓకే, 4 Yes, sir. పార్ట్నర్స్ లో 3 పార్ట్నర్స్ చనిపోయారంట. ఒకేసారి 3 పార్ట్నర్స్ Yes, sir. చనిపోయారంట. ఇప్పుడు ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? ఒకడే ఉన్నాడు. ఒకడే ఉన్నారు. సో మనం స్టార్టింగ్ లో పార్ట్నర్షిప్ లో మనం మాట్లాడుకున్నప్పుడు మినిమం ఎంతమంది ఉండాలనుకున్నామమ్మా? 2 members. మినిమం 2 members. అది ఫార్మేషన్ టైం లోనా కంటిన్యూషన్ టైం లోనా? ఎన్నాళ్ళు కంటిన్యూ అయితే అన్నాళ్ళు మినిమం 2 members ఉండాలా? అది స్టార్టింగ్ టైం లోనే పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయాలంటే మినిమం 2 ఉండాలా? Continuation. ఎన్నాళ్ళు కంటిన్యూ అయితే అన్నాళ్ళు కూడా మినిమం 2 members అనేవాళ్ళు ఉండాలి. ఉండాలి. అర్థమైందమ్మా? సో ఇప్పుడు Yes, sir. 4 పార్ట్నర్స్ ఉన్నారు అనుకోమ్మా, 4లో 3 చనిపోయారు అనుకోమ్మా, ఇప్పుడు ఒకటే Yes, sir. పార్ట్నర్ ఉంటాడు. అప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ అవుతుంది? అది అవ్వదు. అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద కంటిన్యూయేషన్ ద పార్ట్నర్స్ షుడ్ బి మినిమం 2 members. సో అలా కాకుండా 4 చనిపోయినా అంటే ఆల్ ది పార్ట్నర్స్ చనిపోయినా, ఆల్ ది పార్ట్నర్స్ లో అంటే ఒకడు మిగిలిన వాళ్ళు చనిపోయినా సరే అప్పుడు మనకి కంపల్సరీ డిజల్యూషన్ అనేది వస్తుందమ్మా. అలాగే ఇన్సాల్వెంట్ అయిపోయారు అనుకోమ్మా, ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయిపోయారు అనుకో, వాడి పార్ట్నర్ గా వాడి పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి హీ సీజెస్ టు బి ఏ పార్ట్నర్ అని చెప్పేసి అనుకున్నాం, మాకు గుర్తుందా? Yes, sir. సో అలాంటప్పుడు ఇప్పుడు 4 పార్ట్నర్స్ లో 3 పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయిపోయారు అనుకో, ఇప్పుడు మిగిలేదు ఎంతమంది? ఒక పార్ట్నర్ మాత్రమే. Partner. సో అలాంటప్పుడు ఇప్పుడు 3 పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయిపోతే ఇంకొక పార్ట్నర్ మిగిలేడు, అయినా సరే ఫర్మ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ డిజల్యూషన్ అనేది అయిపోతుంది. లేదా మొత్తం 4 పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయిపోయారు అనుకో, అప్పుడు డిజాల్వ్ అయిపోతుంది సార్. అప్పుడు కూడా ఫర్మ్ అనేది డిజల్యూషన్ అనేది అయిపోతుంది. ఇవన్నీ ఏ కేసెస్ అమ్మా? కంపల్సరీ డిజల్యూషన్ అని చెప్పేసి మనం జస్ట్ గెస్ చేస్తున్నాం. ఇప్పుడు అందులో యాక్ట్ లో ఏముందో మనం చూద్దాం, ఆ తర్వాత ఇంకా ఎన్ని అడిషనల్ పాయింట్స్ ఉంటాయో మనం చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రతి సిచ్యువేషన్ ఎందులోకి వస్తుందమ్మా? కంపల్సరీ డిజల్యూషన్ లోకి వస్తుందా? Yes, sir. ఇక్కడ ఎక్కడైనా కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదా? అవసరం లేదు సార్. యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్పారు మినిమం 2 members లేకపోతే ఫర్మ్ ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ కోర్ట్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం లేని కేసెస్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మా. Yes, sir.
అంతేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ చదవమ్మా. In the following cases, the firm is compulsory dissolved even if there is a contrary contract between the partners. That is, even if the partners agree the firm shall not be dissolved in such cases. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అవ్వదు అని చెప్పేసి అగ్రిమెంట్ లో రాసుకున్నా సరే కంపల్సరీ డిజాల్వ్ అయిపోయి కేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంట. అంటే ఇప్పుడు డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ ప్రీవియస్ గా మాట్లాడుకున్న దాంట్లో అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకుంటే ఫర్మ్ కంటిన్యూ అవుతుందని రాసుకుంటే మనకి ఏమవుతుందో మా ఫర్మ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ మనం చెప్పే కేసెస్ ఏంటంటే అక్కడ ఆటోమేటిక్ గా ఇంకా అలా చెప్పినా సరే అంటే అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా కంటిన్యూ అవుతుందని రాసుకున్నా సరే ఇక డిజాల్వ్ అయిపోయే కేసెస్ గురించి చెప్తున్నాడు అంటమ్మా. ఫస్ట్ కేసు ఏంటి? Insolvency of all the partners. ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్. ఓకే, దాంతో పాటుగా ఇక్కడ డెత్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్ కూడా వస్తుందమ్మా. ఇక్కడ ఇవ్వలేదు పాయింట్, కానీ ఇక్కడ మనం ఇంకొకటి ఏం రాసుకోవచ్చు కేసు, డెత్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్. అర్థమైందా? Yes, sir. అలాగే డెత్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్, ఆ కేసులో కూడా మనకి సేమ్ థింగ్. అవునా కదా? Yes, sir. అలాగే ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్ ఉన్నా సరే అప్పుడు కూడా ఫర్మ్ అనేది కంపల్సరీ డిజల్యూషన్ అమ్మా. Yes, sir. రైట్, చదువమ్మా. ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్. Where all the partners of a firm become insolvent, the firm is dissolved. The firm is also dissolved when all the partners except one have become the insolvent. ఇది కేసు మనం మాట్లాడుకున్నామమ్మా. Yes, sir. ఆల్ ది పార్ట్నర్స్ డిజాల్వ్ అయిపోవడం లేదా ఆల్ ది పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్ డిజాల్వ్ అయిపోవడం. డెత్ లో కూడా సేమ్, ఆల్ ది పార్ట్నర్స్ డెత్ ఆర్ ఎక్సెప్ట్ వన్ డెత్. Yes, sir. ఓకే, రైట్, నెక్స్ట్ చదువమ్మా. The reason for the same is that when a partner is declared as insolvent by the court, he ceases to be a partner from the date of the order of insolvency. Okay, so ikkada the reason for the same is that when the partner is declared as insolvent by the court, he ceases to be a partner from the date of order of insolvency. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ రోజైతే వాడికి కోర్ట్ ఆర్డర్ ఇస్తుందో ఆ రోజుతో వాడు ఏమవుతాడు, ఇంకా పార్ట్నర్ గా కంటిన్యూ అవ్వడు పార్ట్నర్షిప్ ఫర్మ్ లోని అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్. It is also important to note that where all the partners except one have become insolvent, the firm is also compulsory dissolved because there must be at least two partners to continue a firm. సో అప్పుడు ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్ లో ఒక పార్ట్నర్ మిగిలిపోయి మిగతా వాళ్ళందరూ ఇన్సాల్వెంట్ అయిపోయినా సరే అప్పుడు కూడా ఏమవుతాడమ్మా, ఫర్మ్ అనేది కంపల్సరీ డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ టూ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉండాలి కాబట్టి. Yes, sir. సో ఇక్కడ అలాగే ఇన్సాల్వెన్సీ కేసు గురించి మాట్లాడాడు. అలాగే డెత్ గురించి కూడా అన్నమాట. డెత్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ అండ్ డెత్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్. ఓకేనమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్. Business of the firm becoming unlawful. ఓకే అమ్మా, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకోలేంది ఇది పాయింట్ ఏంటంటే మన పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ ని అన్లాఫుల్ అయిపోయిందంట. సపోజ్ ఏమైంది సార్ అని చెప్పేసానంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు రాత్రి 8ంటికి నిన్న నైట్ 8ంటికి ఆయన మనకి టీవీలో కనిపించి ఏం చెప్పారంటే ఇండియాలో గోల్డ్ కొనడం అమ్మడం అనే బిజినెస్ ని ఇల్లీగల్ గా ప్రకటించారంటమ్మా. ఇట్ ఈస్ నాట్ లీగల్ ఆర్ లాఫుల్. అంటే ఈ రోజుతో ఇక్కడితో ఈ నిమిషంతో టోటల్ గా బంగారం వర్తకం అంటే కొనుగోలు అమ్మకం అనేది బిజినెస్ ఎవరు కొనకూడదు ఎవరు అమ్మకూడదు అని చెప్పేసి అలా కొనడం అమ్మడం అనేది ఇల్లీగల్ అని చెప్పి డిక్లేర్ చేశారంటమ్మా. మనది ఏం బిజినెస్ అంటే కనుక గోల్డ్ బిజినెస్. గోల్డ్ కొని అమ్మడం అనేది మన బిజినెస్. మనకు ఒకటే బిజినెస్ ఆబ్జెక్టివ్ ఉందమ్మా. ఆ బిజినెస్ ఆబ్జెక్టివ్ అనేది ఏమైపోయింది, అన్లాఫుల్ అయిపోయిందమ్మా. అర్థమైందా? Yes, sir. సో అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, మన ఫర్మ్ ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది. కంపల్సరీ డిజల్యూషన్ అయిపోతుందంట. Yes, sir. అర్థమైందా?
Yes, sir. రైట్. సపోజ్ అలా కాకుండా నా బిజినెస్ యాక్టివిటీస్ లో నేను రైస్ అమ్ముతాను, గోల్డ్ అమ్ముతానంట. మా అర్థమవుతుందా? Yes, sir. సో నా రైస్ బిజినెస్ అనేది లీగల్, బట్ గోల్డ్ బిజినెస్ అనేది ఇల్లీగల్ అయిపోయిందంట. Yes, అంతే కదా, sir. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇలా చెప్పిన వెంటనే రైస్ బిజినెస్ అనేది లీగల్ గా ఉంది, గోల్డ్ బిజినెస్ అనేది ఇల్లీగల్ గా ఉంది. అలాంటప్పుడు ఫర్మ్ డిజాల్వ్ అవుతుందా? అవుతుంది సార్. సో ఇన్ ద వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మీకు ఏమవుతుందమ్మా, వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఇల్లీగల్ అయితే ఇంకా అనదర్ Unlawful. ఆబ్జెక్ట్ అనేది లీగల్ గా ఉన్నప్పుడు ఫర్మ్ విల్ నాట్ బి డిజాల్వ్డ్. మా అర్థం అవుతుందమ్మా? Yes, sir. ఎందుకంటే టోటల్ ఫర్మ్ బిజినెస్ టోటల్ గా ఇల్లీగల్ అయిపోతే అప్పుడు మాత్రమే కంపల్సరీ డిజల్యూషన్ ఉంటది. వన్ ఆఫ్ ది సెవరల్ ఆబ్జెక్ట్స్ లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇల్లీగల్ అయినంత మాత్రం రిమైనింగ్ బిజినెస్ చేసుకోవచ్చు కదా. మనం రైస్ బిజినెస్ చేస్తే ఎవరన్నా ఆపుతారా? No, sir. లేదు కదా. అలాంటప్పుడు ఫర్మ్ కంటిన్యూ అవ్వచ్చు కదా. Yes, sir. రైట్. నెక్స్ట్ చదవమ్మా. Where an event happens which makes the business of the firm unlawful, the firm is also dissolved. This includes the cases where the business of the firm is rendered unlawful by the outbreak of war, or where the object for which the firm was formed becomes unlawful or illegal, or where the business remains lawful but it is forbidden to be carried on in partnership. సో ఇక్కడ మన బిజినెస్ ఆబ్జెక్టివ్ అనేది టోటల్ గా ఏమవుతుందంటమ్మా, అన్లాఫుల్ ఇల్లీగల్ అయినా ఇక్కడ ఫర్మ్ అనేది ఏమవుతుందంట కంపల్సరీ డిజాల్వ్డ్ కేసెస్ లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అని అన్నాడు. నోట్ అని చెప్పేసి ఉంది కదమ్మా, అది చదవమ్మా ఒకసారి. Sometimes a firm is carrying on several separate businesses. సెవరల్ In such సెపరేట్ cases- బిజినెసెస్ అంటున్నాడు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ లో రైస్, Rice గోల్డ్ and gold. రెండిటి గురించి డీల్ చేస్తున్నాం. నెక్స్ట్ In such cases, the illegality of one or more businesses does not cause the dissolution of the firm in respect of its lawful business. That is, the firm continues to exist so long as it is lawful business. అంటే ఫర్మ్ ఎన్నాళ్ళు అయితే లాఫుల్ బిజినెస్ క్యారీ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చో అన్నాళ్ళు కూడా ఫర్మ్ ఏమవుతుందమ్మా కంటిన్యూ అవుతుంది. Yes, sir. సో ఇప్పుడు సపోజ్ అదే మనకి రైస్ బిజినెస్ చేస్తున్న రైస్ ని కూడా ఇల్లీగల్ అన్నాడు అనుకోమ్మా, మనకు ఉన్న రెండు ఆబ్జెక్టివ్స్ ని ఇల్లీగల్ అని చెప్పినట్టే. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, Dissolve అయిపోతుంది, sir. డిజాల్వ్ అయిపోతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్. అర్థమైందా? Yes, sir. రైట్. ఆఫ్ చేసేమ్మా. మా హేమంత్ వినిపిస్తుందమ్మా? సార్ సో అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో సో ఫార్ చెప్పుకున్న దాంట్లో? ఏం లేదు సార్. లేదు కదా. రైట్. సో అయితే లేదు సార్. నెక్స్ట్ పాయింట్ చదువమ్మా. Dissolution on the happening of certain Dissolution contingencies, on the happening of certain happening of certain contingencies. ఓకే. Yes, sir. కాంటింజెంట్ Yes, sir. ఈవెంట్స్ కొన్ని చెప్తాడంటే ఆ కాంటింజెంట్ ఈవెంట్స్ కనుక జరిగితే కనుక అప్పుడు ఫర్మ్ డిజాల్వ్ అయిపోయే కేసెస్ గురించి చెప్తున్నాడు. అంటే ఏదైనా ఒక యాక్టివిటీ జరగడం ద్వారా అక్కడ ఏమవుతుంది, అక్కడ ఫర్మ్ డిజాల్వ్ అయిపోయే కేసెస్ గురించి చదువమ్మా. On the happening of any one of the following contingencies, the firm is automatically dissolved. This is, however, subject to a contract between the partners. To the contrary, the partners may agree that the firm shall not be dissolved in such cases. ఇక్కడ మనకి ఏవైతే చెప్తున్నాడో ఈ కేసెస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసెస్ లో అంట అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా ఉండొచ్చు అంట. ఏమని, ఈక్వల్ ఈ ఈవెంట్ జరిగినా సరే ఫర్మ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనం కరెక్ట్ పర్టికులర్ గా రాసుకోవచ్చు అంట. అలా రాసుకోకపోతే అప్పుడు ఫర్మ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అంటే స్పెసిఫిక్ గా మనం ఆ పర్టికులర్ ఈవెంట్ కాంటింజెన్సీ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో, కాంటింజెన్సీ అంటే ఏంటమ్మా, ఈవెంట్. ఆ ఈవెంట్ అనేది ఇప్పుడు మన ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆ ఈవెంట్స్ అనేవి జరిగితే
మనకు ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. కానీ మన అగ్రిమెంట్ ఏమని రాసుకోవచ్చు, ఒకవేళ ఆ ఈవెంట్ జరిగిన ఫర్మ్ కంటిన్యూ అవుతుంది కానీ అది కనుక మనం రాసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటమ్మా, ఫర్మ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు ఫర్మ్ డిజాల్వ్ అవ్వదు. అంటే అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకుంటే అని చెప్పేసి దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డెత్ ఇన్సాల్వెన్సీ కేసెస్ లో మనం ఇక్కడ ఫర్మ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి మనం రాసుకోవచ్చు. అలా రాసుకోకపోతే ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా ఇవి. ఓకే రైట్, నెక్స్ట్ sir. చదువు. Expiry of fixed term. సో ఎక్స్పైరీ ఆఫ్ ది ఫిక్స్డ్ టర్మ్. మన ఫిక్స్డ్ టర్మ్ అనేది మనకి ఎక్స్పైర్ అయిపోయింది అనుకోమ్మా. ఫిక్స్డ్ పీరియడ్ అనేది మనం ఎన్నాళ్ళు అనుకున్న పార్ట్నర్షిప్ అనేది పెట్టుకుని మనం స్టార్ట్ చేసామో ఆ ఫిక్స్డ్ పీరియడ్ అనేది ఏమైందంట, టర్మ్ ఎక్స్పైర్ అయిపోయిందంట, ఎండ్ అయిపోయిందంట. అప్పుడు ఏమవుతుంది, పార్ట్నర్షిప్ ఫర్మ్ విల్ బి డిజాల్వ్డ్. కాకుండా మనం అగ్రిమెంట్ లో రాసుకోవచ్చు. అంటే ఒకవేళ టర్మ్ కంప్లీట్ అయిపోయినా సరే మన ఫర్మ్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఓల్డ్ అగ్రిమెంట్ లో రాసుకోవచ్చు, లేదా టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త అగ్రిమెంట్ రాసుకుని మన ఫర్మ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనం స్పెసిఫిక్ గా రాసుకోవచ్చు. రాసుకుంటే ఏమవుతుందమ్మా, ఫర్మ్ కంటిన్యూ అవుతుంది. అక్కడ కంపల్సరిగా డిజాల్వ్ అయిపోవాల్సిన కేసు కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. Will not dissolve, sir. రైట్, Yes, sir. చదువు. Where the firm is constituted for a fixed term, the firm is dissolved on expiry the date of the term. This is however subject to a contract the country. If the contract provides that the firms Contract to the contract provide. కంట్రీ కాదు, ఇది కాంట్రరీ. Sir, okay, sir. Okay, Okay, sir. that If is the contract if the contract provide that the firms shall not be dissolved, then not it be will be dissolved. not. Then it will not be dissolved. అంటే ఫర్మ్ Yes, sir. డిజాల్వ్ అవ్వదు అని చెప్పేసి కనుక మనం స్పెసిఫిక్ గా రాసుకున్నప్పుడు 3 ఏళ్ళు అనుకున్నాం, మన టర్మ్ పెట్టుకున్నాం, మన ఇద్దరం కలిపి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నాం, 3 years టర్మ్ పెట్టుకున్నాం. 3 years అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరు కూర్చొని ఏం రాసుకున్నాం, మళ్ళీ ఫర్మ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఫర్మ్ కంటిన్యూ అవుతుందా, కంప్లీట్ అయిపోతుందా? Continue this, sir. కంటిన్యూ అవుతుంది కదమ్మా. రైట్, నెక్స్ట్ Yes, sir. సెకండ్ బి పాయింట్ చూడమ్మా. Yes, sir. Completion of adventure or undertaking. అంటే ఇక్కడ అడ్వెంచర్ ఆర్ అండర్టేకింగ్ అంటే పర్టికులర్ పర్పస్. మనం ఇది ఫిక్స్డ్ టర్మ్ గురించి ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ బి పాయింట్ దేని గురించి అమ్మా, పర్టికులర్ పర్పస్ కోసం పార్ట్నర్షిప్ ఫార్మ్ అయితే అమ్మా, పర్టికులర్ పర్పస్ కోసం పార్ట్నర్షిప్ ఫార్మ్ అవచ్చా? పర్టికులర్ పార్ట్నర్షిప్ ఉండొచ్చా లేదా? ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామమ్మా, నువ్వు నేను బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏమనుకున్నావు అంటే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అప్లై చేసాం, ఆ కాంట్రాక్ట్ మనకు వచ్చింది. నువ్వు నేను ఏమనుకున్నావు అంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వరకు మన ఇద్దరం పార్ట్నర్స్ గా ఉందాం సార్, మీరు క్యాపిటల్ పెట్టండి నేను క్యాపిటల్ పెడతాను, మనం బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేద్దాం, ఆ తర్వాత ఇద్దరం కూడా విడిపోదాం అని చెప్పేసి మనం అనుకుని పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేసాం. పర్టికులర్ పీరియడ్ చెప్పలేదు మనం ఇక్కడ, ఫిక్స్డ్ పీరియడ్ చెప్పలే, కానీ పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పుకున్నాం అమ్మా. ఓకే, ఇలా పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది జరిగినప్పుడు ఇప్పుడు ఫర్మ్ అనేది ఏమవుతుందంటమ్మా, డిజాల్వ్ అయిపోతుందంటే. ఎందుకు, అప్పుడు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్ ఏమైపోతుంది, మన ఫర్మ్ డిజాల్వ్ అయిపోవాలి కదమ్మా. కానీ మనం అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకున్నాం అనుకోమ్మా. సో ఒకవేళ కావాలనుకుంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం కంప్లీట్ గా మన కొత్తగా మనం బిజినెస్ ని కంటిన్యూ చేయొచ్చు అని రాసుకున్నా, లేకపోతే అలా రాసుకోకుండా టర్మ్ అంటే పర్టికులర్ పార్ట్నర్షిప్ అంటే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఒక అగ్రిమెంట్ రాసుకుని మనం కంటిన్యూ చేస్తున్నాము ఫర్మ్ అని చెప్పేసి రాసుకున్నా, అప్పుడు ఫర్మ్ కంటిన్యూ అవుతుందమ్మా, డిజాల్వ్ అయిపోతుందా? అర్థమవుతుందమ్మా? ఫర్మ్ కంటిన్యూ అవుతుంది, అర్థమైందా? ఒకవేళ అలా రాసుకుంటే డిజాల్వ్ అయిపోతుంది, అంతే కదా? రైట్ చదువు. Death of the partner. Completion of adventure or undertaking గురించి చదవలా. Okay, sir. Where the firm is constituted to carry out one or more adventure or undertaking, the firm is dissolved on the completion of such adventure or undertaking. This is also subject to a contract to the contrary. కాంట్రాక్ట్ టు ద కాంట్రరీ అంటే స్పెసిఫిక్ గా అలా కాకుండా మనం అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే ఏమవుతుంది,
ఆ పర్టికులర్ పర్పస్ అనేది సర్వ్ అయిపోయిన తర్వాత కూడా మన ఫర్మ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అగ్రిమెంట్ లో మనం కాంట్రాక్ట్ లో Yes. సెపరేట్ గా రాసుకుంటే కనుక. అంతేనమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్. Yes, sir. Death of a partner. ఒక పార్ట్నర్ చనిపోతే ఆటోమేటిక్ గా ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుందా? Yes, sir. ఒకవేళ అవ్వకూడదంటే ఏముండాలి? Agreement. అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా ఒకవేళ డెత్ జరిగినా సరే ఫర్మ్ కంటిన్యూ అవుతుంది అనే పాయింట్ ఉంటే అప్పుడు ఫర్మ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది? Dissolve అయిపోతుంది, sir. డిజాల్వ్ అయిపోతుంది. రైట్. చదువు. Sometime one partner of the firm dies during the continuance of the firm. In such cases, the firm is dissolved. On the death of the partner, this is subject to a contract to the contrary. అంటే However, నార్మల్ where గా there చనిపోయి are ఎవరైనా ఒక పార్ట్నర్ చనిపోతే ఆటోమేటిక్ గా ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది, అన్లెస్ ద కాంట్రాక్ట్ లో స్పెసిఫిక్ గా దీనికి కాంట్రరీగా ఏమైనా పాయింట్ ఉంటే గనక, అంటే అగ్రిమెంట్ లో కనుక మనం ఫర్మ్ కంటిన్యూ అవుతుంది అని ఉంటే ఫర్మ్ కంటిన్యూ అవుతుంది. ఏమీ లేకపోతే కనుక ఒకవేళ ఎవరైనా ఒక్క పార్ట్నర్ చనిపోయినా సరే ఏమవుతుందమ్మా? dissolve. ఓకే. నెక్స్ట్. However, where there are only two partners, the death of one partner dissolved on the death of a partner. This reason for the same is that there must be at least two partners in the firm. ఇప్పుడు మనకి ఇద్దరు పార్ట్నర్సే ఉన్నారంట, మనకి అగ్రిమెంట్ లో పాయింట్ ఉందంట, ఒకవేళ పార్ట్నర్ చనిపోయినా సరే ఫర్మ్ కంటిన్యూ అవుతుంది అన్న పాయింట్ ఉంది, కానీ మన దగ్గర పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఎంతమంది ఉన్నారు? పార్ట్నర్స్ ఇద్దరే ఉన్నారు, అందులో ఒకటి చచ్చిపోయాడు, అయినా సరే ఫర్మ్ కంటిన్యూ అవుతుందా? మన అగ్రిమెంట్ లో రాసింది కదా, అగ్రిమెంట్ లో ఫర్మ్ Yes, విల్ sir. కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అని చెప్పేసి. Sir, continue, sir. కంటిన్యూ అవుతుంది, సార్. మరి ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకటి చచ్చిపోయాడు, ఇంకెంతమంది పార్ట్నర్స్ ఉంటారు? ఇంకొకడు ఉంటారు, సార్. ఒకడు ఉంటాడు, మరి ఒకడు ఉన్నప్పుడు ఫర్మ్ కంటిన్యూ అవుతుందా? మనకి అట్లీస్ట్ టూ పార్ట్నర్స్ ఉండాలి కదా. ఎస్ సార్. సో అగ్రిమెంట్ లో ఆ పాయింట్ ఉన్నా సరే, ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండి అందులో ఒకటి చచ్చిపోతే కనుక మినిమం అట్లీస్ట్ టూ పార్ట్నర్స్ ఉండాలనే కండిషన్ ప్రకారం ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుందంట. ఓకే సార్. మినిమం ఇప్పుడు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారమ్మా, అగ్రిమెంట్ లో పాయింట్ ఉంది, ఎవడో ఒకటి చనిపోయిన పార్ట్నర్ ఎవరిని చనిపోతే రిమైనింగ్ పార్ట్నర్స్ కంటిన్యూ అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ముగ్గురులో ఒకటి చచ్చిపోయాడు, ఇప్పుడు మిగతా ఇద్దరు పార్ట్నర్స్ అది ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకో, ఈ పాయింట్ ఉంది, అయినా సరే ఒకటి చచ్చిపోయాడు, అప్పుడు ఏమవుతుంది? ఒక పార్ట్నరే ఉంటాడు, ఒక పార్ట్నర్ కెనాట్ కంటిన్యూ ద పార్ట్నర్షిప్ ఫార్మ్, కాబట్టి డిజాల్వ్ అయిపోతుంది. సార్ ఓకే సార్. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ. నెక్స్ట్ ఏంటమ్మా? ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్. ఓకే. ఇన్సాల్వెన్సీ అంటే ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయితే కనుక ఆర్డర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది అనుకో, ఇన్సాల్వెన్సీ ఆర్డర్, అక్కడితో ఏమైపోతాడు? వాడు పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ గా బయటకు పోతాడు. ఓకే సార్. అలా ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా సరే మొత్తం పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది, అన్లెస్ కాంట్రాక్ట్ టు ద కాంట్రరీ, అంటే కాంట్రాక్ట్ లో స్పెసిఫిక్ గా దీనికి కాంట్రరీగా ఏమైనా ఉంటే గనక, అంటే స్పెసిఫిక్ గా కాంట్రరీగా దేమైనా ఉంటే, అంటే కాంట్రరీగా ఏముంది? పార్ట్నర్షిప్ లో ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా సరే ఫర్మ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కనుక ఉన్నది అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు పార్ట్నర్స్ లో ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా రిమైనింగ్ పార్ట్నర్స్ కెన్ కంటిన్యూ ద ఫర్మ్ అని చెప్పేసి కనుక మన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో మనం రాసుకుంటే ఫర్మ్ క్లోజ్ అయిపోతుందా, డిజాల్వ్ అయిపోతుందా అని అడుగుతున్నాను. అగ్రిమెంట్ లో రాయాలి కదా సార్, అది అగ్రిమెంట్ లో రాసేయడమ్మా, రాస్తే ఫర్మ్ కూడా ఒక పార్ట్నర్ రాసి ఉంది, ఇలాగ అగ్రిమెంట్ లో పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా సరే రిమైనింగ్ పార్ట్నర్స్ కెన్ కంటిన్యూ అని ఉంది అగ్రిమెంట్ లో. ఇప్పుడు ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, అప్పుడు ఫర్మ్ క్లోజ్ అయిపోతుందా? క్లోజ్ అవ్వదు సార్. క్లోజ్ అవ్వదు. అలా ఒకవేళ ఈ పాయింట్ లేకపోతే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది. ఒక పార్ట్నర్, నలుగురు పార్ట్నర్స్ లో ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఈ పాయింట్ అనేది మన అగ్రిమెంట్ లో లేదు, అప్పుడు ఏమవుతుంది? ఫర్మ్ అనేది కంటిన్యూ. ఆ పాయింట్ అనేది మన దగ్గర లేదమ్మా. ఇప్పుడు ఒక నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు, అందులో ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, అప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ కంటిన్యూ చేయొచ్చా? చేయొచ్చు సార్. అగ్రిమెంట్ లో మన పాయింట్ లేదు అలాగా. ఇన్సాల్వెంట్ చేయరు సార్.
ఏదమ్మా చెయ్యరు అంటున్నాను సార్. చెయ్యరు అంటున్నావు. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ చదువు. Sometimes one of the firm is declared as insolvent by the court. In such case, the firm is dissolved from the date of the order of insolvency. This is also subject to the contract to the contrary, where all the partners or all except one have been declared as insolvent. The firm shall be compulsory dissolved even if the partnership agreement provided that the firm shall not be dissolved on the insolvency of any partner. అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా పాయింట్ రాసినా సరే మొత్తం ఉన్న పార్ట్నర్స్ అందరూ డిజాల్వ్ అయిపోవడం కానీ, అదే ఇన్సాల్వెంట్ అయిపోవడం కానీ, లేకపోతే ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ ఇన్సాల్వెంట్ అయిపోవడం కానీ జరిగితే అక్కడ ఈ పాయింట్ రాసి ఉన్నా సరే ఏమవుతుందమ్మా? క్లోజ్ అయిపోతుంది. ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి ఎస్ సార్. చెప్తున్నాడు. ఓకే అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ లో లాస్ట్ పాయింట్ అమ్మా ఏంటది? సార్ నా దగ్గర లేదు సార్ అది. ఓకే ఆఫ్ చేసేమ్మా. డిజల్యూషన్ బై నోటీస్. నోటీస్ మాకు కనిపిస్తుందా? సార్ ఇప్పుడు వచ్చింది సార్, అంటే స్క్రీన్ స్టక్ అయి ఉంది సార్. ఓకే ఓకే రైట్. డిజల్యూషన్ బై నోటీస్ అంటే బై నోటీస్ ద్వారా ఫర్మ్ డిజాల్వ్ అయిపోయే కేసు గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్ చదువమ్మా. సార్ ఏ ఫార్మ్ can okay sir. A firm can also be dissolved by any partner by giving a notice of dissolution to the other partners. However, the firm can be dissolved by notice only where the partnership firm is at will. If the firm is not at will, then it can't be dissolved by notice of dissolution. జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ ఫర్మ్ డిజాల్వ్ అయిపోవాలంటే కనుక బై నోటీస్ ద్వారా డిజాల్వ్ అవ్వాలంటే కనుక అక్కడ డ్యూరేషన్ ఎలా ఉండాలంట? ఎట్ విల్ అనేది ఉండాలంట. ఎట్ విల్ డ్యూరేషన్ ఉన్నప్పుడు, డ్యూరేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అనేది ఎట్ విల్ అనేది ఉన్నప్పుడు, డ్యూరేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అనేది ఎట్ విల్ అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అర్థమవుతుందమ్మా? సో డ్యూరేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అనేది ఎట్ విల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడమ్మా? బై నోటీస్ డిజాల్వ్ అవుతుంది. ఎంతమంది పార్ట్నర్స్ నోటీస్ ఇవ్వాలి? ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ గనక ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ గనక నోటీస్ ఇస్తే ఎట్ విల్ సిచ్యువేషన్ లో ఫర్మ్ అనేది ఆటోమేటిక్ ఏమవుతుందంట? డిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. అదే ఫిక్స్డ్ డ్యూరేషన్ అనుకో, అప్పుడు పార్ట్నర్షిప్ ఫిక్స్డ్ డ్యూరేషన్ కానీ పర్టికులర్ పార్ట్నర్షిప్ కానీ అయితే కనుక కంటిన్యూస్ ఫర్మ్ అనేది డిజాల్వ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు. సార్ ఎట్ విల్ సిచ్యువేషన్ అని ఎప్పుడు అంటాం సార్ మనం? అమ్మా ఎట్ విల్ సిచ్యువేషన్ అనేది మనం ఎప్పుడు అంటాం? ఫిక్స్డ్ పీరియడ్ ఉండకపోతే సార్. సో ఫిక్స్డ్ పీరియడ్ కానీ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ కాకపోతే అప్పుడు ఏమంటాం? ఇదే అట్ విల్ సిచ్యువేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిజల్యూషన్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్. ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ లేకుండా మనకి డిజల్యూషన్ చేయడం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము సో ఫార్. ఓకే నెక్స్ట్ మనకి ఏముందంటే కనుక ద డిజల్యూషన్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్. అంటే కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే కేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటి? కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వని కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అంట. సరిగ్గా వినిపించట్లేదు సార్. సో వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్, కోర్టు ఇంటర్వెన్షన్ లేకుండా ఫర్మ్ డిజల్యూషన్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు కోర్ట్ ఇంటర్వెన్షన్ ద్వారా మనం డిజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం ఏంటంటే కోర్ట్ ఇంటర్వ్యూన్ అవ్వాలంటే కనుక సమ్వన్ హ్యాస్ టు గివ్ ఎ కంప్లైంట్. అంటే కోర్టుకి మన కోర్టులో మనం ఎవడో ఒకరు కేసు ఫైల్ చేయాలంట. సో వితౌట్ ఫైలింగ్ ఏ కేస్ ఆర్ వితౌట్ ఫైలింగ్ ఏ కంప్లైంట్, the court cannot interfere in the aspects of the partnership.
సో someone has to file a case. సో కేస్ ఫైల్ చేయాలంటమ్మా, ఆర్ కేస్ ఆర్ సూట్ అంటే ఏంటి? కేస్. సో ఎవరో ఒకరు కేసు ఫైల్ చేయడం కానీ, అది సూట్ ఫైల్ చేయడం కానీ, లేకపోతే కేసు ఫైల్ చేయడం కానీ చేస్తే అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఏమవుతుంది, కోర్ట్స్ ఇంటర్వ్యూన్ అయ్యి ఏం చేస్తుందమ్మా, ఫర్మ్ ని డిజాల్వ్ చేస్తాయి. అలాంటి కేసెస్ అనేవి ఎప్పుడు అరైజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అంట. దట్ ఈస్ డిసల్యూషన్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్. ఓకే, సో మా ఫర్హాద్ సార్. మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. అర్థమవుతుందమ్మా సోఫార్? ఎస్ సార్. డౌట్స్ ఏం లేవు కదమ్మా? నో సార్. రైట్, ఓకే. సో ఇప్పుడు కోర్ట్ ఇంటర్వెన్షన్ ద్వారా జరిగే కేసెస్ లో మనం ఏమనుకున్నామమ్మా, కోర్ట్ ఇంటర్వెన్షన్ ద్వారా జరుగుతుందంటే కనుక అక్కడ ఏం జరుగుతున్నట్టు, ఎవరో ఒకరు someone has given complaint or case filed a case, అలాంటప్పుడే కోర్ట్ ఇంటర్వ్యూన్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. అది ఎలాంటి కేసెస్ లో జరుగుతుంది అనేది ఇప్పుడు మన కేస్. ఓకే, రైట్. ఫస్ట్ నెక్స్ట్ డిసల్యూషన్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ అని ఉంది కదమ్మా, అది చదువు. Sometimes a partner wants that the firm should be dissolved, but the other partner may not agree to the dissolution. In such case, he can go to the court of law and file a suit for dissolution of the firm. సో ఒక పార్ట్నర్ ఫర్మ్ ని క్లోజ్ అయిపోవాలనుకుంటున్నాడు, రిమైనింగ్ పార్ట్నర్స్ క్లోజ్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ పార్ట్నర్ ఏం చేయొచ్చమ్మా, కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. కంపల్సరీ ఇక్కడ విత్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ జరగాలి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏం జరగాలమ్మా, ఫైలింగ్ ఏ కేస్ ఈస్ మ్యాండేటరీ, ఫైలింగ్ ఏ సూట్ ఈస్ మ్యాండేటరీ. అర్థమవుతుందా? Yes sir. రైట్, నెక్స్ట్. A partner may like to have the firm dissolved for various reasons. It may, however, be noted that the court has the discretion to pass an order of dissolution of the firm on any one of the following grounds, and the court may dissolve the firm if it is satisfied about the same. అమ్మా ఇక్కడ కంపల్సరీ కేసు ఫైల్ చేసే కానీ కోర్టు కంపల్సరీ డిసల్యూషన్ ఆర్డర్ ఇచ్చేస్తుందా? No sir. మెరిట్స్ ఆఫ్ ది కేసుని చూసిన తర్వాత అది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ న్యాయం జరగాలంటే ఫర్మ్ క్లోజ్ అయిపోవాలని చెప్పేసి కనుక అక్కడ కోర్టు అనుకుంటే డిసల్యూషన్ కి ఆర్డర్ ఇస్తుందమ్మా. లేకపోతే దెర్ ఇస్ నో ఇక్కడ ఆర్డర్ అనేది పాస్ చేయదు కోర్ట్ అనేది, అంతే కదా? Yes sir. రైట్. సో ఇప్పుడు ఒక పార్ట్నర్ కంపల్సరీగా క్లోజ్ చేసేయాలి అంటే అని చెప్పేసి వెళ్తే ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ అడుగుతున్నానమ్మా. అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి ఒక పాయింట్ మాట్లాడుతున్నాను నేను. అక్కడ అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ డిసల్యూషన్ కోసం కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా? ఫర్మ్ అన్రిజిస్టర్డ్, పార్ట్నర్ అనేవాడు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా? No sir. మనం ఎక్సెప్షన్స్ లో మాట్లాడుకున్నామమ్మా, 3 పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అంటే కనుక డిసల్యూషన్ గురించి అడగచ్చు, ఆ డిజాల్వ్డ్ ఫర్మ్ యొక్క అకౌంట్స్ ని చూపించమని అడగచ్చు, అదే డిజాల్వ్డ్ ఫర్మ్ యొక్క అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి మనం కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు, ఈవెన్ దో ఫర్మ్ ఈజ్ అన్రిజిస్టర్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మాకు గుర్తుందా? రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ ఫార్మ్ గురించి మాట్లాడుకున్న దాంట్లో అక్కడ అన్రిజిస్టర్డ్ ఫార్మ్ కి డిజేబిలిటీస్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం అమ్మా. Yes sir. ఆ డిజేబిలిటీస్ గురించి మాట్లాడుకున్న కేసులో మనం వీటి గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకున్నాం, ఎక్సెప్షనల్ కేసెస్ గురించి. Okay sir. ఓకేనా? రైట్, చదువమ్మా. మనం ఎక్కడెక్కడ ఏం మాట్లాడుకున్నాం గుర్తు చేస్తున్నాను. ప్రీవియస్ గా ఈ టాపిక్ అనేది మనకు ఆల్రెడీ ఏముంది, ఒక తెలుసు అని చెప్పేసి అనుకోవడానికి మనం ఇక్కడ మనం జస్ట్ ఆ టాపిక్ లో ఉన్న ఎక్కడైనా పాయింట్ కవర్ అయితే కనుక కవర్ అయిన పాయింట్ ని మనం జస్ట్ రిమైండ్ చేసుకుంటున్నాం అమ్మా. అర్థమైందా? Okay sir. రైట్, నెక్స్ట్. Insanity of partner. ఇన్సానిటీ ఆఫ్ పార్ట్నర్. ఇన్సానిటీ అంటే ఇన్సానిటీ ఈజ్ నాట్ కాన్షియస్. అంటే ఇప్పుడు ఎవరైనా పార్ట్నర్ ఇన్సేన్ అయిపోయాడు అంటే దేనికి అంటే వాడు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి పిచ్చోడ్ అయిపోవడం కానీ, వాడు దేనికి పనికి రాకుండా పోవడం కానీ, బెడ్ రిడన్ అయిపోవడం కానీ, ఇలాంటి అమ్మ కేసెస్ ఇన్సానిటీ. అర్థమవుతుందా? Okay sir. రైట్, చదువు. Sometimes partner becomes insane, that is of unsound mind. In such case, the court may allow the dissolution of the firm.
సో ఎక్కడైనా ఒక పార్ట్నర్ ఇన్సేన్ అయిపోయాడు అంటే అన్సౌండ్ మైండెడ్ అయిపోయాడు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు అంట, డిజల్యూషన్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా కేసు ఫైల్ చేస్తే అవును సార్. మరి ఎవరు కేసు ఫైల్ చేయాలి ఇక్కడ? ఇన్సేన్ పర్సన్ ఎవరైనా చేస్తే ఇప్పుడు అన్సౌండ్ మైండెడ్ అయిపోయిన పర్సన్ వెళ్ళి కేసు ఫైల్ చేసుకుంటాడా? నో సార్. మరి ఎవరు ఫైల్ చేయాలి? నార్మల్ పార్ట్నర్. సపోజ్ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే వేరే పార్ట్నర్స్ ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు, ఆర్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే కేసు ఫైల్ చేయొచ్చమ్మా. yes sir. ఇక్కడ ఇన్సేన్ అయిపోయిన పార్ట్నర్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైనా కానీ, సౌండ్ మైండెడ్ లో ఉన్న రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైనా కానీ కేసు ఫైల్ చేయొచ్చంట. yes sir. ఓకే, చదువు. The suit for dissolution of the firm may be filed by anyone Voice of cut the off, ఫైల్డ్ sir. అమ్మా, ఫీల్డ్ కాదు, ఫైల్డ్. The suit for dissolution of the firm may be filed by anyone of the partner, filed by anyone of the partners other than the partners who has become insane. The suit ఎందుకంటే వాడు ఎవడైతే అన్సౌండ్ మైండెడ్ అయిపోయాడో వాడు కేసు ఫైల్ చేయలేడు. అవును sir. వాడు కాకుండా రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు. yes sir. ఓకే, నెక్స్ట్. The suit may also be filed by the next friend, that is legal representative of the insane partner. వాడు లీగల్ రిప్రజెంటేటివ్ అన్నా సరే కేసు ఫైల్ చేయొచ్చు. అంటే వాడు లీగల్ అంటే ఎవడైతే ఇన్సేన్ అయిపోయాడో వాడు లీగల్ రిప్రజెంటేటివ్ కానీ ఆర్ రిమైనింగ్ పార్ట్నర్స్ లో ఎవరైనా కానీ ఏం చేయొచ్చు, కేసు ఫైల్ Case చేయొచ్చు. file. It is to be noted that the insanity does not itself dissolve the firm. Does not itself dissolve the firm, can be dissolved by an order of the court. ఓకే, ఇక్కడ ఎవరైనా పార్ట్నర్ ఇన్సేన్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫర్మ్ అనేది డిజాల్వ్ అయిపోతుందా? No sir. సో ఎక్కడైనా ఇప్పుడు మనకి ఇన్సేన్ పైన మనం ఇన్సాల్వెన్సీ డెత్ కేసెస్ గురించి మాట్లాడుకున్నామమ్మా, అంతేగాని ఇన్సానిటీ గురించి మాట్లాడుకోలేదు. ఇలాంటి ఇన్సానిటీ కనుక ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆ పార్ట్నర్ ఏం చేస్తాడమ్మా, కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంటే వాటి రిప్రజెంటేటివ్ కానీ ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కానీ అదర్ దాన్ దిస్ ఇన్సేన్ పార్ట్నర్ కానీ లేకపోతే లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇన్సేన్ పార్ట్నర్ కానీ కోర్టులో కేసు ఫైల్ చేసి కోర్టు ఆర్డర్ ద్వారా ఫర్మ్ డిజాల్వ్ చేసే అవకాశం అనేది ఉంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ ఆఫ్ కంపల్సరీ డిజల్యూషన్ yes sir. which previously discussed without the intervention of the court. yes sir. Okay, next point chadava sir. next point చదవండి. Permanent incapacity of a partner. సో ఇది కూడా సేమ్. ఇన్సానిటీ అంటే అన్సౌండ్ మైండెడ్ అయిపోవడం, ఇది పర్మనెంట్ ఇన్కాపాసిటీ అంటే he is not able to do any work. Okay, Yes, sir. చూడండి. Sometimes a partner becomes permanently incapable of performing his duties. In such cases also the court may allow the dissolution of the firm. The suit for dissolution of the firm may be filed by any one of the partners other than the partner who has become incapable. In this case also the firm is not automatically dissolved, it is dissolved by the court order. ఓకే, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఇన్సానిటీ ఆఫ్ ది పార్ట్నర్ ఎలాగైతే ఉన్నదో అలాగే పర్మనెంట్ ఇన్కాపాసిటీ ఆఫ్ ఏ పార్ట్నర్ లో కూడా ఎవడన్నా పార్ట్నర్ అంటే వాడి డ్యూటీస్ ని పెర్ఫార్మ్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతే కనుక అప్పుడు ఏం చేయొచ్చమ్మా, రిమైనింగ్ పార్ట్నర్స్ కేసు ఫైల్ చేయొచ్చంట. సార్ ఫర్మ్ ని క్లోజ్ చేసేయండి అని చెప్పేసి ఎనీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ అనేవాడు కేసు ఫైల్ చేయొచ్చు. అప్పుడు కోర్టు మెరిట్స్ ఆఫ్ ది కేసును చూసి ఓకే ఇది కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటే కోర్టు డిస్క్రిప్షన్ ద్వారా ఏం చేయొచ్చు, ఆర్డర్ పాస్ చేస్తుంది. అక్కడితో ఫర్మ్ క్లోజ్ అయిపోతుంది కోర్టు ఆర్డర్ కనుక ఇష్యూ చేస్తే కనుక. అర్థమైందా? Yes sir. నెక్స్ట్, Misconduct of a partner. మిస్కాండక్ట్ ఆఫ్ ఎ పార్ట్నర్ అంటే పార్ట్నర్ ఎవరైనా సరే మిస్కాండక్ట్ అంటే హూ హాజ్ నాట్ యాక్టెడ్ డిలిజెంట్లీ, కరెక్ట్ గా వర్క్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మిస్కాండక్ట్ చేసినంత మాత్రాన ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది కంపల్సరీగా ఎక్కడైనా. No sir. సో కంపల్సరీ ఎక్కడ డిజాల్వ్ అయిపోయే కేసెస్ లేదు. అలాంటప్పుడు ఎవరైనా సరే ఒక పార్ట్నర్ మిస్కాండక్ట్ బాగాలేదు, ఆడి కాండక్ట్ బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి అనుకుంటే ఇంకో పార్ట్నర్ వెళ్ళి కోర్టు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? Okay sir. రైట్, చదవమ్మా. Misconduct of a partner. Where a partner is guilty of misconduct, the court may allow the dissolution of the firm. The suit for dissolution of the firm may be filed by any one of the partner other than the who is guilty of misconduct. సో ఎవరైతే గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ ఉన్నాడో వాడు కాకుండా మిగతా ఎవరైనా పార్ట్నర్స్ ఏం చేయొచ్చమ్మా,
కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఏమని, సార్ ఇక్కడితో మా ఫర్మ్ ని క్లోజ్ చేసేయండి, వీడి కాండక్ట్ బాగాలేదు, వీడి బిహేవియర్ బాగాలేదు, ఇక్కడితో మాకు క్లోజ్ చేసేయండి అని చెప్పేసి మనల్ని అడగచ్చు అంట. Yes, sir. నెక్స్ట్ Persistent breach of agreement. పర్సిస్టెంట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే కన్సిస్టెంట్ అమ్మా. పర్సిస్టెంట్ అంటే ఏంటి? కన్సిస్టెంట్ అంటే మనం అగ్రిమెంట్ రాసుకున్నాం కానీ ఉపయోగం ఏముంది అంటే ప్రతిసారి ఇంకేం చేస్తున్నారంట, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ని వీళ్ళు బ్రీచ్ చేస్తున్నారంట. మా బ్రీచ్ చేయడం అంటే ఫాలో అవ్వట్లే. Yes, sir. ఇప్పుడు అగ్రిమెంట్ లో నాకు ఏం చెప్పారంటే, నాకు 20%, ఇంకొకటికి 10%, ఇంకొకటికి 70% అని మాట్లాడుకుంటే నాకు 10% ఇస్తున్నారంట. ఓకే, నాకు 20% ఇవ్వాల్సింది నాకు 10% ఇస్తున్నారంట. ప్రతిసారి అగ్రిమెంట్ లో రాసుకున్నది 20% ఎందుకు రాసుకున్నారు, వీళ్ళు నాకు ఇచ్చేది 10% ఇస్తూ వస్తున్నారంటమ్మా. అలాంటప్పుడు 10% నాకు వస్తుంది, నాకు అంటే అగ్రిమెంట్ లో 20% రాశారు. ఎలా కన్సిస్టెంట్ గా ప్రతి ఐటమ్ ని వీళ్ళు ఏం చేస్తున్నారు, అగ్రిమెంట్ లో రాసుకున్న ప్రతి ఐటమ్ ని వీళ్ళు బ్రీచ్ చేస్తూ వెళ్తున్నారంట, అంటే ఫాలో అవ్వకుండా వెళ్తున్నారంట. అప్పుడు కూడా నేను ఏం చేసుకోవచ్చు, ఎవరైతే నేను బాధింపబడుతున్నానో, ఎవరైతే ఇక్కడ నాకు బ్రీచ్ అనేది జరుగుతుందో, ఎక్కడైతే నేను లాస్ అవుతున్నానో, నేను వెళ్ళి ఏం చేసుకోవచ్చు అంట, కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటాను. ఓకే, Yes, sir. Sometimes a partner willfully or persistently, that is frequently, commits a breach of agreement relating to the management of the affairs of the firm, or conducts the partnership business such a way that the other person find difficult to carry on the partnership business with him. In such case, the court law may allow the dissolution of the firm may be filed by any of the partner other than the partner who commits the breach of the agreement. సో ఎవరైతే బ్రీచ్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయొచ్చంటమ్మా, కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? Yes, sir. రైట్. Keeping erroneous account and not entering receipts, continuing quarreling, the partner's refusal to meet on matters of business, taking away books of the firm, and misappropriation of income, etc. are held to sufficient ground for dissolution of the firm. సో మనకి బుక్స్ తప్పుగా మెయింటైన్ చేయడం, లేకపోతే వచ్చిన రిసీట్స్ ని దాచేయడం, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళతో షేర్ చేసుకోకపోవడం, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఇన్కమ్ చేయడం, లేదా బుక్స్ ఆఫ్ ది ఫార్మ్ ని వాడు తీసుకెళ్లిపోవడం, ఇలాంటి మిగతా గొడవలు ఏమైనా జరగడం పార్ట్నర్స్ తోటి, వీటిల్లో ఏదైనా జరిగితే కనుక అదంతా ఏంటని ఏం చేయొచ్చాము, ఇదైతే గ్రౌండ్స్, ఇవన్నీ కూడా వ్యాలిడ్ గ్రౌండ్స్ టు డిసల్యూషన్ ఆఫ్ ది ఫార్మ్. ఇవన్నీ చూపించి మనం కోర్టులో ఏమడుగుతాం, సార్ ఇక్కడితో ఫర్మ్ ని క్లోజ్ చేసేయండి అని చెప్పేసి మనం అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. Okay, sir. ఓకే, రైట్. నెక్స్ట్ Transfer of interest. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మన పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మన కంపెనీలోని మన షేర్ ఎవరికైనా అమ్మేసుకోవచ్చా? Yes, sir. మొత్తం రిమైనింగ్ అందరు షేర్ హోల్డర్స్ పర్మిషన్ అయినా తీసుకోవాలా? షేర్ ఈజ్ ఈజీలీ ట్రాన్స్ఫరబుల్ అని చెప్పేసి ఈ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అందులో ఒక పాయింట్ అనేది ఉంటుందమ్మా, ద షేర్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఈజీలీ ట్రాన్స్ఫరబుల్. ఓకే, మనం మిగతా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు కావాలనుకుంటే నేను ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. Okay, sir. బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్షిప్ షేర్ అనేది ఎవరికైనా వాడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అంటే, వాడు మిగతా పార్ట్నర్స్ అగ్రీ అవ్వకుండా వాడు ఏం చేయలేడంటే అమ్మా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకంటే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ జరగాలన్నా సరే ఖచ్చితంగా ఏముండాలి, ఆల్ ది పార్ట్నర్స్ షుడ్ అగ్రీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. Yes, sir. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ లో ఆల్ ది పార్ట్నర్ షుడ్ అగ్రీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా నా షేర్ ని నేను ఎవడో ఒకరికి అమ్మేసుకున్నానమ్మా, నా షేర్ నేను అమ్ముకున్నా, నీకేం సంబంధం అని చెప్పేసి రిమైనింగ్ పార్ట్నర్స్ తో మనం అనొచ్చా? ఒకవేళ అలా కనుక మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్, అప్పుడు ఏం చేయొచ్చు, ఎవడైనా పార్ట్నర్ మన కారణంగా ఎవడైనా పార్ట్నర్ కోర్టుకి వెళ్ళి, సార్ వీడి షేర్ ని వీడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు మా కన్సెంట్ లేకుండా, వాడు వచ్చే థర్డ్ పార్టీ మాకు నచ్చలేదు కాబట్టి ఫర్మ్ ని డిజాల్వ్ చేసేయండి అని చెప్పేసి అడగచ్చా? Yes, sir. అడగచ్చంట. ఓకే, చదువమ్మా. Transfer of interest. Where a partner transfers the whole of his interest or share to a third party, the court may allow the dissolution of the firm. The court may also allow the dissolution when the entire share of a partner is attached or sold by an order of the court. The suit for dissolution of the firm may be filed by any one of the partners other than the partner who has transferred his interest or share. సో వాడి కేసు ఫైల్ చేసుకోలేడు కదా, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా ఫర్మ్ డిజాల్వ్ చేసేయండి అని.
సో ఎవరైతే ఆడు కాకుండా రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైనా సరే వీడు మేము చెప్పిన అంటే మా అందరికి చెప్పకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఫర్మ్ అంటే వాడి షేర్ ని అమ్మేశాడు, కొంత పార్ట్ గానీ పూర్తిగా గానీ వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి మాకు నచ్చలేదు, సో టోటల్ గా ఫర్మ్ ని డిజాల్వ్ చేసేయండి అని చెప్పి కేసు ఫైల్ చేయొచ్చా అంటే చేయొచ్చు సార్. ఎస్, కేసు ఫైల్ చేసేచ్చు అని చెప్పేసి అని చెప్తారమ్మా. ఓకే, ఎస్ సార్. రైట్. నెక్స్ట్ కేస్ Perpetual losses in business. పర్ఫెక్చువల్ లాసెస్ ఇన్ బిజినెస్. ఓకే, నువ్వు నేను ఇంకొక పర్సన్ ముగ్గురం కలిపి పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్నామమ్మా. మనకి 2010 నుంచి మనం బిజినెస్ లో ఉన్నాం. ఓకే, మీరు ఏమంటున్నారంటే లాసెస్ వస్తున్నాయి మనకి 2010 నుంచి కూడా. సార్ ఈ సంవత్సరం బాగుంటది, ఈ సంవత్సరం బాగుంటది అని చెప్పేసి నేను 2010 నుంచి 2021 వరకు లాక్కుంటూ వచ్చేసారమ్మా. ప్రతి సంవత్సరం లాసే ఉంటుంది మనకి. ఓకే, సో అయినా సరే నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చేస్తున్నారు. నేను ఇంక ఫర్మ్ ని క్లోజ్ చేసేద్దాం అనేది ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు వినకుండా ఇంకా ఫర్మ్ ని కంటిన్యూ చేపిస్తానే వెళ్తున్నారమ్మా. ఓకే సార్. ఇంకా నేను ఎక్కడితో నేను భరించలేను లాసెస్ ని అని చెప్పేసి అనుకుని నేను ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుని నేను ఫుల్ స్టాప్ పెట్టించేద్దాం అని అనుకుంటే నేను ఒక్కడినే ఫర్మ్ డిజాల్వ్ అంటే పర్ఫెక్చువల్ లాసెస్ అంటే లాసెస్ కంటిన్యూస్ గా లాసులు వస్తున్నాయి కాబట్టి ఫర్మ్ డిజాల్వ్ అయిపోవాలని చెప్పేసి ఎక్కడైనా ఉందమ్మా ఉంది సార్. మనకి అగ్రిమెంట్ లో గానీ ఎక్కడైనా అక్కడ అంటే వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్టు మనం చూసిన కేసెస్ లో పర్ఫెక్చువల్ లాసెస్ వస్తే గనక ఫర్మ్ డిజాల్వ్ అయిపోవాలని ఎక్కడైనా పాయింట్ ఉందా అంటే ఎక్కడ స్పెసిఫిక్ గా లేదు. మరి అలాంటి కేసెస్ ని ఒక పర్ఫెక్చువల్ వదిలితే ఇంకా లాసెస్ వచ్చేస్తాయని చెప్పేసి మీకు ఎంత చెప్తున్నా మీరు వినట్లేదు. అప్పుడు నేనేం చేయాలి? కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంతే కదమ్మా? రైట్, చదవమ్మా. Where the business of a firm cannot be carried on except at a loss, the court may allow the dissolution of the firm. The suit for dissolution of the firm may be filed by any one of the partner. When the court is satisfied that the business of a firm cannot be carried on except at a loss, it may pass an order of dissolution of the firm. It may be noted that under this clause, a firm can also be dissolved before the expiry of the fixed period. సో ఫిక్స్డ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఇప్పుడు మనం 10 ఏళ్ళు రాసుకున్నాం మా పార్ట్నర్షిప్ ఫర్మ్ పీరియడ్, ఇంకా 7 years అయిపోయింది, అయినా లాసెస్ వస్తున్నాయి. అయినా సరే మనం ఏం చేసుకోవచ్చు? కోర్టులో కేసు ఫైల్ చేసి మనం ఏం చేసుకోవచ్చు? ఫర్మ్ డిజాల్వ్ చేసుకునేలా మనం ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు అమ్మా. సో అది ఏమంటారు? పర్ఫెక్చువల్ లాసెస్ ఇన్ బిజినెస్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. Other just and equitable grounds. అదర్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్స్ అంటే ఇప్పటి వరకు మనం చూసినే కాకుండా ఇంకా ఏదైనా జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్స్ కోర్టులో చెల్లుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక రీజనబుల్ ఏదైనా గ్రౌండ్ ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు? కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఏమని? ఫర్మ్ డిజాల్వ్ చేసేయండి అని చెప్పేసాను. రైట్, చదువు. A firm may also be dissolved by the court on any other just and equitable ground. A just and equitable ground is a ground which is fair and reasonable according to the opinion of the court. This clause gives a very wide discretionary power to the court. Under this clause, the court's power is not confined to the grounds of the like nature as discussed above. The court may dissolve the firm on any ground when the court thinks it to be just and equitable that the firm should be dissolved. ఓకే, ఫర్మ్ డిజాల్వ్ అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక కోర్టు ఈ కాకుండా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న గ్రౌండ్ కాకుండా ఏదైనా గ్రౌండ్స్ లో మనకి ఏం చేయొచ్చండి అమ్మా? డిజాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. రైట్ అమ్మా, ఒక్కొక్క పాయింట్ లాస్ట్ పాయింట్ చెప్పు. ఇక్కడ అగ్రిమెంట్ లో ఎక్కడైనా సరే స్పెసిఫిక్ గా రాసుకున్నామమ్మా, పర్ఫెక్చువల్ లాసెస్ ఉన్నాయి ఉన్నంత మాత్రం మన ఫర్మ్ క్లోజ్ అవ్వకూడదు అని అగ్రిమెంట్ లో రాసుకున్నా ఉంటామా? ఓకే, ఇప్పుడు కోర్టు దానికి కాంట్రరీగా జడ్జిమెంట్ ఇవ్వచ్చా? ఇప్పుడు పర్ఫెక్చువల్ లాసెస్ కంటిన్యూస్ గా లాసెస్ వస్తున్నా సరే ఫర్మ్ కంటిన్యూ అయి తీరాలి అని చెప్పేసి నేను అగ్రిమెంట్ లో రాశాను. ఇట్ ఈస్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ ది డిసల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అని చెప్పేసి నేను స్పెసిఫిక్ గా పాయింట్ రాశానమ్మా. అప్పుడు కూడా కోర్టు ఏం చేయొచ్చు? మనం కోర్టుకి వెళ్ళొచ్చు. అప్పుడు కోర్టుకు వెళ్ళి ఆ పాయింట్ చూపించి అంటే పాయింట్ ఉన్నా సరే మన కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేసి డిజాల్వ్ చేయొచ్చా చేయడానికి లేదా? చేయొచ్చు సార్.
చేయొచ్చు. ఎందుకని చెప్పేసానంటే కోర్ట్ ఈజ్ సుపీరియర్. Yes, sir. ఈవెన్ ద అగ్రిమెంట్ లో మనం పాయింట్ రాసుకున్నా సరే అగ్రిమెంట్ లో పాయింట్ రాసుకుని మనం కోర్టుకు వెళ్లకుండా పాయింట్ మనల్ని ఆపగలదా అంటే? No, sir. సో నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్. నోట్ the right of a partner to file a suit or the resolution of any of the above 7 grounds cannot be excluded by any agreement to the contrary. మీరు అగ్రిమెంట్ లో ఏ పాయింట్ రాసుకున్నా సరే కోర్టుకు వెళ్ళే రైట్, ఈ పాయింట్స్ కోసం కోర్టుకు వెళ్ళే రైట్ అనేది మనకి పార్ట్నర్ కి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Okay, sir. ఓకే రైట్. అంటే మన అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా మీరు వెళ్ళడానికి కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి రాసినా సరే మనం ఏం చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. అర్థమైందా ఈ 7 గ్రౌండ్స్ లో? Yes, sir. రైట్. సో ఇక్కడ ఎక్కడైనా సరే మనం ఇక్కడ 7 గ్రౌండ్స్ లో మనం కోర్టుకి వెళ్తుంది దేనికోసం? డిజల్యూషన్ కోసం. Resolution of a firm, sir. డిజల్యూషన్ కోసం వెళ్తున్నప్పుడు రిజిస్టర్డ్ ఫామ్ అయ్యి ఉండాలా, అన్రిజిస్టర్డ్ ఫామ్ అయినా పర్లేదా? Unregistered అయినా పర్లేదు, sir. రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా సరే పార్ట్నర్ కేసు ఫైల్ చేసుకోవచ్చు డిజల్యూషన్ ఆఫ్ ది ఫామ్ కోసము. దానికి ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఈ 7 గ్రౌండ్స్ ని ఎవ్వరు కూడా అగ్రిమెంట్ లో రాసుకున్నా అగ్రిమెంట్ లో రాసుకోకపోయినా ఫర్మ్ రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా పార్ట్నర్స్ రైట్స్ ని ఏం చేయలేరంటమ్మా, తప్పించలేరు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Clear, sir. రైట్, ఆఫ్ చేశాను. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫామ్ అమ్మా. Dissolution of the firm with respect to with the intervention of the court. So dissolution of the firm ఎన్ని రకాలు అనుకున్నాం? వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్, విత్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ అని 2 కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నా ఉంటాము. ఓకే రైట్. సో ఇక్కడతో ఈ టాపిక్ ఇప్పుడు ఆపుదామమ్మా. నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ అంటే ఇంకా ఈ చాప్టర్ అయిపోలేదు, దాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.